ఉడికించుకున్న కోడిగుడ్లకు ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఇట్లా ఆయిల్లో పసుపు ఉప్పు కారం వేసుకొని వేయించుకోవాలి. గుడ్లను ఇట్లా మంచిగా వేయించుకొని పప్పు చేసుకొని పెట్టుకుందాం. ఎగ్గుల్ని ఉడకబెట్టి ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు 5-6 ఉల్లిపాయ ముక్కలు. కర్రీకి కావాల్సిన కాడికి ఉల్లిగడ్డలు చిన్నగా కడిగేసుకొని వేసుకుంటున్నా. ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు ఇట్లా ఆనియన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి ఉల్లిపాయలు వేగేదాకా మూత పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను ఇప్పుడే మంచిగా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే కూర టేస్టీగా వస్తుంది. టైం లేకపోతే అప్పుడప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, కానీ ఇట్లా టైం ఉన్నప్పుడు అయితే అప్పటికప్పుడే దంచి వేసుకుంటే అల్లం వెల్లిపాయ మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. మళ్ళీ కొంచెంసేపు మూత పెడుతున్నా. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందాం. దీనికి కాంబినేషన్గా ధనియాల చారు అయితే ఇంకా సూపర్ అద్దరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వేసేది అదే. ఉప్పు వేసిన, కారం వేస్తున్నా. నేనైతే 2 చెంచాల కారం వేసిన, 1.5 చెంచా ఉప్పు వేసిన. మీకు సరిపడినంత మీరు స్పైసెస్ వేసుకోండి. ఈ ఆనియన్ కర్రీ కదా, ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఆనియన్ కొంచెం స్వీట్గా ఉంటుంది. అందుకని సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో సరిపడినన్ని నీళ్లు వేసుకుందాం. ఈ ఆనియన్ మంచిగా ఉడకడానికి కొన్ని నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలి మంచిగా. ఇందులో సరిపడినన్ని నీళ్లు వేసుకుందాం. నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకొని ఈ కర్రీ మంచిగా దగ్గరికి ఉడికి ఆయిల్ పైకి వేలేదాకా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకుందాం. ఉడికించుకొని వేయించుకొని గుడ్లు ఇట్లా పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకుందాం. ఇప్పుడు పైనుంచి కొంచెం ధనియాల పొడి జల్లి మూత పెట్టుకుందాం. లాస్ట్లో గరం మసాలా వేసుకుందాం. ఇదేమో ధనియాల పొడి ఒక చెంచాడు వేసాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఆనియన్ గుజ్జులాగా ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా. గరం మసాలా వేసి ఒకసారి కలిపి ఇంకొక 2-3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కర్రీ అయిందేమో చూద్దాం. చక్కగా కర్రీ ఉడికిపోయింది. ఆనియన్ కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర జల్లి దింపేసుకోవడం.
ఇప్పుడు మనం ధనియాల చారు కోసం చింతపండు నానబెట్టుకున్నాం. ఈ నానబెట్టుకున్న చింతపండుని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. మనకు చారు ఎంత కావాలనో అన్ని నీళ్లు పోసుకోవాలి. ఇది బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా ధనియాలు వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను రాళ్ళు వేస్తున్నా. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం చింతపండు ఎంత నానబెట్టుకున్నా చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి, లేకపోతే పుల్లగా. ఇప్పుడు దీన్ని బాగా మరగనిద్దాం. ధనియాల ఫ్లేవర్ అంతా చారులోకి దిగి టేస్టీగా మంచి హెల్దీగా తయారవుతుంది. ఎవరన్నా అజీర్తి చేసే వాళ్ళకి ఈ చారు చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అజీర్తి ఉన్న, కడుపు ఉబ్బరం ఉన్న ఈ ధనియాల చారు తాగినా తిన్నా చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మరిగేదాకా మరిగించుకుందాం. ధనియాల చారు బాగా మరిగింది. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. ఇలా కూడా ఉంచుకోవచ్చు, కానీ తినేటప్పుడు ఈ ధనియాలు వచ్చి పొట్టు పొట్టుగా అనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మంచిగా వడపోసుకుందాం. ఒక గిన్నె పెట్టి దాని మీద జాలిగంట పెట్టి వడపోసుకుందాం. ఈ గిన్నెలోకి ఈ చారు తీసుకుందాం. ఇట్లా మెత్తది ఇట్లా జాలి పెట్టుకొని దీంట్లో ఇది చారు పోసుకుంటే ఇవన్నీ ఇక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు ఈ చారు పక్కన పెట్టి దీన్ని పోపు పెట్టుకుందాం. చారు పోపు పెట్టడానికి పోపు గిన్నె పెట్టిన. ఇప్పుడు ఇందులో చారుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పోపుకు సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసిన. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిర్చిని చెంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఉల్లిపాయ దంచి పెట్టుకున్న అది వేసిన. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒకసారి కలపాలి. కలిపి ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదు, ఇట్లా కసకస కరకర ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా. తర్వాత చిటికెడు పసుపు వేస్తున్నా. అంతే. ఈ పోపులో ఈ చారు వేసి ఇందాక చారు మరిగించుకున్న చారు ఉంది, ధనియాల చారు, ఇది ఇందులో పోస్తాను. ఒకసారి ఇట్లా పొంగొచ్చినాక మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకుంటాం. అంతే, ధనియాల చారు వేడి వేడిగా రెడీ అయిపోయింది. వేడి వేడి ఆనియన్ ఎగ్ కర్రీ, ధనియాల చారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.